కానీ 20% మాత్రం కారణాల వల్ల వస్తుంటుంది. దాని ద్వితీయ తలనొప్పి అంటారు, సెకండరీ హెడేక్ అంటారు. ఇలాంటి హెడేక్ వస్తున్నప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దాని తగినట్టు తొందరగా డయాగ్నోస్ చేసేసి ట్రీట్మెంట్ చేయాలి. లేకపోతే ప్రాణానికే ఒక్కొక్కసారి ఇబ్బంది కలగచ్చు. హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డాక్టర్ శ్రీనివాస్ ఆరోగ్య వరల్డ్. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరోఫిజిషియన్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఇవాళ మనం తలనొప్పి రావడానికి ఆ ద్వితీయ కారణాలు ఏంటి అంటే మెదడులో ఖచ్చితంగా జబ్బులుండి తలనొప్పి వస్తుంటుంది. నేను పోయిన వీడియోలో చెప్పినట్టు తలనొప్పి అనగానే మనం భయపడక్కర్లే. 80% ప్రైమరీ హెడేక్ అంటారు. ప్రథమ తలనొప్పి అంటే ప్రాథమిక తలనొప్పి అంటే దానికి పెద్ద కారణాలు లేకుండా తలనొప్పి వస్తుంటుంది. దీన్ని మైగ్రేన్ లేదా టెన్షన్ టైప్ హెడేక్ అంటారు. కానీ 20% మాత్రం కారణాల వల్ల వస్తుంటుంది. దాని ద్వితీయ తలనొప్పి అంటారు, సెకండరీ హెడేక్ అంటారు. ఇలాంటి హెడేక్ వస్తున్నప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దాని తగినట్టు తొందరగా డయాగ్నోస్ చేసేసి ట్రీట్మెంట్ చేయాలి. లేకపోతే ప్రాణానికే ఒక్కొక్కసారి ఇబ్బంది కలగచ్చు. ఈ సెకండరీ కాజెస్ ఆఫ్ హెడేక్, ద్వితీయ హెడేక్ ఏంటి అని కనుక్కోవడానికి మనం ఫస్ట్ ఒక సిటీ స్కాన్ తీస్తాం. అలాగే జ్వరం ఉందా లేదా మెడకి ఏదైనా స్టిఫ్నెస్ ఉందా అని చూస్తాం. దీనికి కారణాలు ఏంటంటే ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్ ఫీవర్, మెనింజైటిస్ అంటాం. అది క్షయ జబ్బు, ట్యూబర్క్లోసిస్ వల్ల బ్రెయిన్ కవరింగ్స్ ఎఫెక్ట్ అయి రావచ్చు. లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. సో జ్వరం వస్తుంది, వాళ్ళకి వాంతులు వికారం వస్తుంది, స్టిఫ్ నెక్ వస్తుంటుంది. ఇది మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం? బ్రెయిన్ ఫీవర్ ఉంది అని ఎలా నిర్ధారణ చేస్తామంటే మనం వెన్నుపూస నుంచి నీరు తీసి సిఎస్ఎఫ్ అంటారు, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, అది తీసి టెస్ట్ చేస్తాం. దాంట్లో ఉన్న సెల్స్ పెరిగితే అది ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. దాంట్లో కూడా లింఫోసైట్స్ అని ఒక పర్టికులర్ సెల్ పెరిగితే దాన్ని ట్యూబర్క్లోసిస్ అంటాం. న్యూట్రోఫిల్స్ అనే ఒక సెల్ పెరిగితే దాన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటాం. సో వెన్నుపూస నుంచి నీరు తీసేసి సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనలైజ్ చేస్తే మెదడు వాపు ఉందా లేదా, ఉంటే దానికి కారణం ఏంటి, క్షయ జబ్బా, బ్యాక్టీరియానా, వైరసా, ఫంగసా అని తెలుస్తుంది. ఇంకో ముఖ్య కారణం ఏంటంటే రక్తనాళాలు చిట్లిపోవడం, హెమటోమా అంటారు. ఇప్పుడు మీరు చూసుంటారు, చాలామంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అవుతుంది, తలకి గట్టిగా గాయం జరుగుతుంది, దానివల్ల రక్తనాళాలు చిట్లిపోయి రక్తం గడ్డ కట్టేస్తుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే స్కాన్ తీసేసి అది నిర్ధారణ అయిన తర్వాత న్యూరో సర్జన్ పిలిస్తే ఆయన వచ్చి ఆ హెమటోమాని ఇవాక్యుయేట్ చేస్తే వాళ్ళు కోలుకునే అవకాశాలు చాలా ఉంటాయి. మూడోది క్యాన్సర్. ఎస్పెషల్లీ వాళ్ళకి పొద్దున్నే తలనొప్పి వస్తుంటుంది. అలా పడుకొని లేచినప్పుడు వాళ్ళకి ఆ తలనొప్పి వస్తుంటుంది. బ్రెయిన్ క్యాన్సర్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాజ్ ఫర్ సెకండరీ కాజ్ ఆఫ్ హెడేక్. ఇంకోటి, కొంచెం వయసు అయిన వాళ్ళకి కొంచెం రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ రావచ్చు, టెంపోరల్ ఆర్థరైటిస్ అంటారు. దానివల్ల కూడా తలపోటు వస్తూ ఉంటుంది. సో దానికి స్టీరాయిడ్స్ అనే మందు పెడితే వాళ్ళు కోలుకుంటారు. చాలా ముఖ్యమైనది కారణం ఏంటంటే, భయంకరమైన తలనొప్పి రావడానికి కారణం ఏంటంటే థండర్ క్లాప్ హెడేక్ అంటారు. బాగానే ఉంటారు, సడన్గా పిచ్చి తలనొప్పి వస్తుంది. దానికి కారణం ఏంటంటే సబ్ ఎరెక్నాయిడ్ హెమరేజ్. ఆ ఎరెక్నాయిడ్ మెంబ్రెయిన్ కింద రక్తనాళాలు ఉంటాయి, సడన్గా బెలూన్లో వాచిపోయి చిట్లిపోతే వాళ్ళకి రక్తం అలాగా ఫుల్గా బ్రెయిన్కి అంతా స్ప్రెడ్ అయ్యి భరించలేని తలనొప్పి వస్తుంది. మనం జాగ్రత్త పడలేకపోతే వాళ్ళకి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటుంది. బాగానే ఉంటారు, సడన్గా భయంకరమైన తలనొప్పి వస్తుంది, ఒకసారి అన్కాన్షియస్ అయి పడిపోతూ కూడా ఉంటారు. సిటీ స్కాన్ తీస్తే మనకు తెలిసిపోతుంది. అవసరమైతే వెన్నుపూసలో సిఎస్ఎఫ్ తీసి అనలైజ్ చేస్తే దాంట్లో బ్లడ్ కనబడుతుంది. దాని ప్రకారం మనం సబ్ ఎరెక్నాయిడ్ హెమరేజ్ అని డయాగ్నోస్ చేయొచ్చు. సో ఈ ద్వితీయ కారణాలు అంటే కారణాలు ఉన్న తలనొప్పి అంటే మనం జాగ్రత్త పడాలి. అది ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, లేదా హెడ్ ఇంజరీ అయి ఉండొచ్చు, తల గాయం అయి ఉండొచ్చు, రక్తనాళాలు చిట్లిపడడం సబ్ ఎరెక్నాయిడ్ హెమరేజ్ అయి ఉండొచ్చు, క్యాన్సర్ అయి ఉండొచ్చు, ఈ వెసల్స్ ఇన్ఫ్లమేషన్ అయి ఉండొచ్చు. ఇలాంటి తలనొప్పిని మనం జాగ్రత్త పడాలి. కరెక్ట్ టైంలో మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే చాలా సీరియస్ అయిపోతుంది. కానీ మళ్ళీ నేను ఎంఫసైజ్ చేసేది ఏంటంటే
ఇన్ని కారణాలు ఉన్న తలనొప్పి శాతం 20%. 80% మీరు భయపడక్కర్లేదు. అది ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి, మైగ్రేన్ హెడేక్, అదే టెన్షన్ టైప్ హెడేక్ అంటారు. అయినప్పటికీను ద్వితీయ కారణాలు ఉన్నాయా లేదా తెలుసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిది. హెడేక్ వస్తుంది కదా అని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఎందుకంటే అది సెకండరీ కాజ్ ఆఫ్ హెడేక్ కూడా అయి ఉండొచ్చు. సో నేను చెప్పే అడ్వైస్ ఏంటంటే, మీకు తలనొప్పి వస్తే అది మామూలు తలనొప్పి అని దాన్ని పట్టించుకోకుండా ఉండకుండా మీరు ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పే టెస్ట్, సిటీ స్కాన్ కానీ, అవసరమైతే సిఎస్ఎఫ్ అనాలిసిస్, వెన్నుపూస నుంచి సిఎస్ఎఫ్ చేయడం కానీ చేసి తద్వారా నిర్ధారణ చేస్తారు ఇది మామూలు మైగ్రేన్ తలనొప్ప లేదా ఇతర కారణాలు ఉన్నాయని. మామూలు మైగ్రేన్ తలనొప్పి అంటే మనం భయపడక్కర్లేదు, చక్కగా మాత్రమే వాడితే తగ్గిపోతుంది. ద్వితీయ కారణాలు ఉంటే మనం తగినట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది సెకండరీ కాజెస్ ఆఫ్ హెడేక్. ఇది డాక్టర్ శ్రీనివాస్, న్యూరో ఫిజిషియన్. థ్యాంక్ యూ.